ఆప్ పార్టీని అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ఎదుగులపై ప్రధాని మోదీ ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇక ఆప్ను బీజేపీ ముప్పుగా భావిస్తుందని, ఆప్ నేతలను అరెస్టు చేసి జైలుకు పంపించేందుకు ఆపరేషన్ గరుడాన్ బీజేపీ మొదలుపెట్టిందంటూ ఆరోపించారు. ఇక ఆపరేషన్ జూడిలో భాగంగానే ఆప్ నేతల అరెస్టులు, పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను స్వీజ్ చేయడం, ఆప్ కార్యాలయాలను మూసివేయడం లాంటివి చేయనుందని ఆరోపించారు. ఇక ఆప్ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తమను విధుల్లోకి తీసుకొస్తారని మండిపడ్డారు. మున్ముందు తమకు పెద్ద సవాళ్లు ఉంటాయని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని ఆప్ శ్రేణులకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. मेरा कसूर है मैंने आपके बच्चों के लिए अच्छी शिक्षा का इंतजाम कर दिया। मेरा कसूर है मैंने आपके बच्चों के लिए अच्छे सरकारी स्कूल बना दिए। मोदी जी स्कूल नहीं बनाते, मोदी जी आपके बच्चों के लिए शिक्षा का इंतजाम नहीं करते। केजरीवाल को गिरफ्तार करके दिल्ली के स्कूल बंद करना चाहते हैं। ये गलत बात है, ये सही नहीं है। मैंने मोदी जी को कहा, मैंने कहा जी आप इतने बड़े आदमी हो, मैंने ఆప్ నేతల అరెస్టులకు నిరసనగా నిన్న మధ్యాహ్నం బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కేజ్రీవాల్ తన పార్టీ కార్యకర్తలతో సహా బయలుదేరారు. ఇక ఆ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆప్ కార్యాలయం కేజ్రీవాల్ బైఠాయించి నిరసన చేపట్టారు. ఇక ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. డీడీయూ మార్గ్లోని పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇక ఐటీఓ మెట్రో స్టేషన్ కు తాత్కాలికంగా మూసివేశారు. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్న పలువురు ఆప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.